అనపర్తి సీటు వాస్తవానికి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోది. అదే రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గపు ఎంపీ క్యాండిడేట్ని శాసించేది. అట్లాంటి సీటు ఎందుకు తీసుకున్నది అసలు చిన్నమ్మ అలియాస్ పురంధేశ్వరి గారు? ఎవరికి తెలియదు. తీసుకుంది ఆ సీటు. అసలు అది రాయాల్సిన పని ఏమైనా ఉందా? అది లిస్టులో కావాలని తీసుకుంది. ఎందుకోసం అంటే సోము వీర్రాజుని అక్కడ పోటీ చేయించి ఆయన రాజకీయ జీవితం సమాజ్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చారు. నల్లమిల్లికి ఇవ్వాలనుకుంటే అనపర్తి వదిలేసేయండి, మీరు గెలవరని ముందే చెప్పాలిగా. నివేదికలన్నీ అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఏకగ్రీవంగా పేరు కన్ఫర్మ్ చేసి ఒక మాజీ సైనికుడిని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన మార్చేయాలనుకోవడం. తెలుగుదేశం గట్టిగా అడుగుతోంది కాబట్టి ఆ సీట్ అని చెప్పి బీజేపీకి అక్కడ సరైన క్యాండిడేట్ లేరు కాబట్టి మేము తీసుకుంటున్నాం. మరి ముందు ఎక్కడికి పోయింది బుద్ధి? గాడిదలకి పళ్ళు దోముతున్నారా వీళ్ళు? నెంబర్ 1 అది అయిపోయింది. అక్కడ సోమవీర్రాజు పోటీ చేయకపోబట్టి శివకృష్ణరాజుకి వచ్చింది. ఆయన్ని ఇప్పుడు తీయాలి అంటే దానికి బదులుగా ఏం సీట్ ఇవ్వాలి? తంబళ్ళపల్లె ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమైతే వద్దు, ఏదైతే చింతమనేని ప్రభాకర్కి సంబంధించినటువంటి దెందులు ఇవ్వమని అడుగుతున్నది పురంధేశ్వరి. ఎవరి కోసం? తపనా చౌదరి కోసం. ఇక్కడే మళ్ళీ ఒక రాంగ్ స్టెప్. ఇప్పటికే అసెంబ్లీ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థులు కలిపితే కమ్మ సామాజిక వర్గమే 40% తీసుకుంది అన్నటువంటిది ఉంది. వాస్తవంగా చెప్పాలంటే 70% తీసుకున్నట్టు. ఎందుకంటే ఇంకొక ముగ్గురు వాళ్ళ భార్యలో భర్తలో కమ్మ సామాజిక వర్గం అయి ఉన్నారు. అటు గీత కావచ్చు, ఇటు సీఎం రమేష్ కావచ్చు, ఇట్లాగే. అలాంటి సిచ్యుయేషన్లో మళ్ళీ ఇంకొక చౌదరికి ఇస్తారు. కాపులకు మాత్రం ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇవ్వరు. దాని బదులు రాజమండ్రి తీసుకోవచ్చుగా, తీసుకుని ఈయనకి ఇవ్వచ్చు కదా. ఏది ఎప్పటిదాకా ఉన్నటువంటి సోమవీర్రాజుకి ఇవ్వచ్చుగా. అట్లా కాదు. పోనీ సిట్టింగ్ సీట్ వదులుకోరు అనుకోవడానికైతే ఉండి వదులుకున్నారు ఇప్పుడు రఘురామకృష్ణరాజు కోసం. మరి బీజేపీ కోసం వదులుకోలేరా? కాబట్టి చిన్నమ్మ మరిది గారికి సంబంధించినటువంటి అడుగుజాడల్లో ఆయన కోసమే పనిచేస్తుంది అన్నటువంటి ఫీలింగ్ మరోసారి ముందుకు తెచ్చుకున్నారు.